హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లెట్స్ ప్రిపేర్ మ్యాంగో రబ్డీ ఐస్ క్రీమ్ టుడే. ఫస్ట్ అయితే మంచిగా పండిన మ్యాంగోస్ తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. అందులోంచి జ్యూస్ మొత్తం తీసేయండి. గ్రైండ్ చేసే పని లేదు. మీరు బంగినపల్లి మ్యాంగోస్ కానీ లేదంటే వేరే ఇంకేమన్నా మ్యాంగోస్ తీసుకుంటే వాటిని పీసెస్లా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ రసం మ్యాంగోస్ తీసుకుంటున్నా. సో నేను గ్రైండ్ ఏం చేయలేదు, జస్ట్ అందులోంచి జ్యూస్ తీసుకున్నాను. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది ఐస్ క్రీమ్. అయితే మీరు కూడా ఈ సమ్మర్లో మిస్ అవ్వకుండా ట్రై చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూసి. ఆ జ్యూస్ పక్కన పెట్టేసుకుని ఒక మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో మీరు తీసుకున్న మ్యాంగోస్కి సరిపడా మిల్క్ తీసుకోండి. మీరు మీడియం సైజ్ మ్యాంగో కానీ అంతకంటే చిన్న మ్యాంగోస్ తీసుకుంటే 1 కప్ మిల్క్ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న మ్యాంగోస్ని బట్టి మిల్క్ అయితే తీసుకున్నాను. అవి బాగా అందులో వాటర్ కంటెంట్ మొత్తం పోయి అవి కొంచెం థిక్గా అయ్యే వరకు మరగనివ్వాలి. అవి మరిగేలోపు మనం రబ్డీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. మీరు నార్మల్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటుంటే ఇవేం అక్కర్లేదు, జస్ట్ కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్ కూడా మ్యాంగోస్తో పాటు గ్రైండ్ చేసుకొని వేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు రబ్డీ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి రబ్డీ కోసం ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. మీరు తీసుకున్న మ్యాంగోస్ స్వీట్నెస్ని బట్టి షుగర్ తీసుకోండి. నేను తీసుకున్న మ్యాంగోస్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. సో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే సరిపోతుంది. మీకు షుగర్ నచ్చకపోతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక పిరికడు కాజు తీసుకొని వాటిని మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఒక ఫైన్ పౌడర్లా రావాలి. ఇదైతే రవ్వగా ప్రిపేర్ చేసుకోవద్దు, చాలా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ గ్యాప్లో పాలు అయితే మంచిగా మరిగిపోయి ఉంటాయి. ఇలా పొంగొచ్చిన వెంటనే అయితే ఆపేయద్దు. మనం తీసుకున్న మిల్క్లో వాటర్ కంటెంట్ మొత్తం పోయి అవి కొంచెం క్రీమీ టెక్స్చర్లో రావాలి. సో మనం తీసుకున్న పాలు అయితే మంచిగా మరిగిపోయాయి. ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న రబ్డీ వేసేసుకుందాము. లమ్స్లా ఫామ్ అయ్యే వరకు ఉండొద్దు, జస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటూ దాన్ని మంచిగా మిక్స్ చేయండి. అప్పుడే లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు కలుపుతానే ఉండండి ఆపకుండా, లేదంటే లమ్స్ ఫామ్ అవుతాయి. సో లాస్ట్కి అయితే ఈ టెక్స్చర్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు స్టవ్ బంద్ చేసేసి దాన్ని కొంచెం రెస్ట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మ్యాంగో జ్యూస్, అది మొత్తం అందులో వేసేయండి. ఇక్కడ క్లిప్ కొంచెం మిస్ అయింది. ఆ మ్యాంగో జ్యూస్ మొత్తం వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని దాన్ని ఇంకా పక్కన పెట్టేయండి. అది మొత్తం పూర్తిగా కూల్ అయిన తర్వాతే మనం మొత్తం కొంచెం టైట్గా ఉండే గ్లాస్ జార్లో కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో కూడా వేసుకొని ఫ్రీజ్ చేసుకోవటమే. సో ఇది కూల్ అయ్యే గ్యాప్లో మీ దగ్గర ఏమైనా డ్రై నట్స్ ఉంటే జస్ట్ గార్నిష్ కోసం ఇలా గ్రేట్ చేసుకోండి. నేనైతే బాదం అండ్ కాజు ఇలా గ్రేట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా మనం తీసుకున్న మ్యాంగో మిక్స్చర్ మొత్తం కూల్ అయింది. దీన్ని నేనైతే ఈ గ్లాస్ బాక్స్లో వేసుకుంటున్నాను. ఇలాంటి గ్లాస్ జార్స్లో కానీ లేదంటే కొంచెం క్యాప్ గట్టిగా ఉండే స్టీల్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేసుకోవచ్చు. కానీ అది క్యాప్ అయితే కొంచెం టైట్గా ఉండాలి, లేదంటే ఐస్ క్రీమ్ అసలు ప్రిపేర్ అవ్వదు. ఇంకా మనం తీసుకున్న నట్స్వి పౌడర్ కూడా గార్నిష్ లాగా చేసేసుకొని నేనైతే ఫ్రీజ్ చేసుకుంటున్నాను. 10 hours మినిమం 10 hours, 8 to 10 hours ఉండాలి. ఆ మ్యాంగోది మిక్స్చర్ కొంచెం మిగిలింది, కుల్ఫీ లాగా చేద్దామని ఆ మిగిలిన డ్రై నట్స్ది కింద వేసేసి గ్లాస్లో వేసేసి నేనైతే ఇలా పెట్టేసి, నా దగ్గర చిన్న స్పూన్ ఉంటే అది పెట్టి మొత్తం ఇంకా ఫ్రీజర్లో పెట్టేసి 8 to 10 hours వెయిట్ చేస్తే మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. నేను ఆ రోజు ఈవినింగ్ ప్రిపేర్ చేశాను కాబట్టి ఐస్ క్రీమ్ నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను. ఐస్ క్రీమ్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చల్లగా మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. బాగుంది, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ సమ్మర్లో. ఏం చేయాలని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.